ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ కుమార్ అన్నారు. బ్యాంకుకు సంబంధించిన సమస్యలు ఏర్పడితే వెంటనే స్థానికంగా ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కరెంటు ఛార్జీలు పెంచబోనని హామీలిచ్చిన చంద్రబాబు 6 నెలలు తిరగకుండానే జనంపై ఛార్జీల పిడుగు. ప్రజలపై కరెంటు ఛార్జీలు పిడుగు కూటమి ప్రభుత్వం వేసిందని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. కరెంటు ఛార్జీలపై పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఉదయం పట్టణంలో ఆర్బీ బంగ్లా నుంచి విద్యుత్ డివిజనల్ అధికారి కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీగా వెళ్లి విద్యుత్ ఏడీ గారికి వినతి పత్రం సమర్పించారు. ఆకేపాట్ అమర్నాథ్ రెడ్డి అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం పరిధిలోకి కాకుండా రాయచోటి తదితర దూర ప్రాంతాలకు ప్రతిరోజు వందల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుకను రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు సంప్రదించి దూర ప్రాంతాలకు ఇసుక తరలించకుండా అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపల్ చైర్మన్ శ్రీ పోలా శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ మీటింగ్లో తొలిసారిగా పాల్గొన్న ఏపీ రాజ్యసభ మేడ రఘునాథ్ రెడ్డి స్వాగతం తెలియజేసిన మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసరెడ్డి, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. అల్లూరి జిల్లా చింతపల్లిలో వర్షపు బుడతలో రోడ్డులో డోలీలో గర్భిణి లక్ష్మిని ఆసుపత్రికి తరలించగా వాడేరు ప్రాంతంలో వృద్ధునికి అనారోగ్యంతో డోలీ కట్టి వాగు ప్రవాహం దాటి వైద్యకు తరలించిన కుటుంబీకులు. వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం శ్రీ శీతల గంగమ్మ అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఉధృత వాతావరణం నెలకొనింది. స్థానిక ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నాయకులు విచక్షణారహితంగా దాడి